తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ అని చెప్పని వాళ్ళు ఈరోజు వాళ్లకు జరుగుతున్నటువంటి ఒక అన్యాయం, ఈ ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైనటువంటి రీతిలో దాదాపు 1,00,000 కుటుంబాలు ఆధారపడేటువంటి ఒక ఈ పరిశ్రమను పూర్తి స్థాయిలో పొట్టగొట్టేటువంటి రీతిలో వ్యవహరిస్తున్నటువంటి దానికి నిరసనగా వాళ్ళని ఆదుకోమని చెప్పని వాళ్ళ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయమైనటువంటి తెలంగాణ భవన్ కు వచ్చి ఈరోజు ఈ వినతి పత్రాన్ని ఇవ్వటమైంది. పూర్వాపరాలకు కనుక వెళ్ళినట్టయితే ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఎంత దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో పేదోళ్ల పొట్టగొట్టి తన చుట్టూ ఉండేటువంటి ఒక బంధుమిత్రులకు, మాఫియాకు ఈరోజు మొత్తం 100 కోట్ల విలువ చేస్తున్నటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీని అంతా కూడా ఇవాళ కబ్జా చేసే విధంగా ఒక దొంగ జీవోని, ఇవాళ జీవో 84 అని చెప్పని ఒక దొంగ జీవోను, ఈ జీవో ద్వారా దాదాపు 1,00,000 కుటుంబాల యొక్క జీవన ఉపాధిని సాడిస్ట్ మనస్తత్వంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. లోతు గనుక వెళ్ళి చూసినట్టయితే ఈ జీవోను ఏమీ లేదు. వీళ్ళంతా కూడా దాదాపు 350 నుండి 400 ఏజెన్సీస్ ఇవి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా దాదాపు ఈ 350 నుండి 400 ఏజెన్సీస్ లో 1,00,000 మంది, అంటే వాళ్ళు ఫ్యాబ్రికేటర్స్ కావచ్చు, లేకపోతే పెయింటర్స్ కావచ్చు, ప్రింటర్స్ కావచ్చు, లేకపోతే వాటిని మౌంటింగ్ చేసే వాళ్ళు కావచ్చు, క్రియేటివ్ ఏజెన్సీస్ కావచ్చు, అందరూ కలిపి మొత్తానికి ఈ అవుట్డోర్ అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీలో 1,00,000 కుటుంబాలంటే ఇంటూ ఒక 5 వేసుకున్నట్టయితే 5 లక్షల జీవితాలు, ఈ 5 లక్షల మంది జీవనోపాధి ఇవాళ ఛిద్రం చేసే విధంగా ఈ యొక్క అడ్డమైనటువంటి ఒక జీవో 84 అని చెప్పని పట్టుకొచ్చినారు. దీని ద్వారా రేవంత్ రెడ్డి గారి బంధువులకు, మిత్రులకు పెద్ద ఎత్తున ఈ ఇండస్ట్రీని మోనోపలిగా వాళ్లకు రాసిచ్చేటువంటి ఒక కుట్ర, తద్వారా 100 కోట్ల రూపాయల లూటీ చేయడం కోసం అని చెప్పని ఈరోజు ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి దాన్ని ఈ జీవోలో కనబడతా ఉంది. ఈ జీవో ఒకటి మొత్తం మీద టెండర్ల ప్రక్రియ అని ఒక గూడుపుటాన్ని నడిపించి కేవలం ఒక 3-4 కంపెనీలకు, కేవలం రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లో ఉండేటువంటి రేవంత్ రెడ్డి గారి బంధుమిత్రులైనటువంటి ఒక వాళ్లకు 3-4 సంస్థలకు మొత్తం హైదరాబాద్, అంటే ఇవాళ సైబరాబాద్, మల్కాజ్గిరి, గ్రేటర్ హైదరాబాద్, ఈ మొత్తం పరిధిలో ఉన్నటువంటి ఒక 100 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ ను 3-4 పరిశ్రమలకు కట్టబెట్టేటువంటి ఒక చిల్లరమైనటువంటి ఒక పరిస్థితి ఇవాళ మొన్ననే చూస్తాం మనం. వీళ్ళు ఇసుకను వదిలిపెట్టలేరు, కంకరను వదిలిపెడతలేరు, బిల్డింగ్లు కట్టుకుంటే ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పని కమిషన్లు వసూలు చేస్తున్నారు. ఆఖరికి దాదాపు 5 లక్షల మంది పేదవాళ్లు మధ్యతరగతి వాళ్ళు బతికేటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ పరిశ్రమ మీద కూడా గద్దెలు లెక్కబడి వాళ్ళ ఈ అడ్డమైనటువంటి ఒక జీవోలు పట్టుకొచ్చి వాళ్ళ జీవితాలను నాశనం చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈయన ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ 1,00,000 మంది ఏదైతే ఆధారపడి పనిచేస్తున్నటువంటి ఈ ఏజెన్సీస్ వాళ్ళు ఏదైతే ఉన్నారో వీళ్ళు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లేరు. గత ప్రభుత్వం ఏం చెప్పింది అంటే, బాగా ఎక్కువ తక్కువ హోర్డింగ్లు, అడ్వర్టైజ్మెంట్లు ఉన్నట్టయితే కమ్యూటర్స్ కు డిస్ట్రాక్షన్ అవుతుంది, దానివల్ల ప్రమాదాలు అవుతాయి, ఇంకా ఏదైనా ఇబ్బందులు వస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో గ్రేటర్ హైదరాబాద్ లో 15 ఫీట్ల కంటే ఎత్తు కూడా ఎక్కడా కూడా అడ్వర్టైజ్మెంట్ ఉండొద్దు. ఒకవేళ మీరు ఉండాలంటే మాత్రం మీరు మున్సిపల్ పరిధిలో, అంటే జిహెచ్ఎంసీ ఏతర ప్రాంతమైనటువంటి ఒక మున్సిపల్ పరిధుల్లో మీరు పెట్టుకోవచ్చు అని చెప్పారంటే, వాళ్ళు కూడా తెలంగాణ మీద గౌరవంతో హైదరాబాద్ నగరం యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ వాళ్ళందరూ కూడా హైదరాబాద్ ను వదిలిపెట్టి, గ్రేటర్ హైదరాబాద్ ను వదిలిపెట్టి హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఒక 27 మున్సిపాలిటీల్లో వెళ్లి చట్టబద్ధమైనటువంటి అన్ని పర్మిషన్లతో సేఫ్టీ రెగ్యులేషన్స్ తో లైసెన్స్ ఫీ కడుతూ
స్థానిక మున్సిపాలిటీల్లో పర్మిషన్లు తీసుకొని వాళ్ళు దాదాపు 3000 హోర్డింగ్లు యూనిపోల్స్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు దాదాపు 20-30 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి ఒక ఈ హోర్డింగ్స్ అన్నిటినీ కూడా ఇన్ వన్ స్ట్రోక్, సింగిల్ స్ట్రోక్ ఇవన్నిటినీ కూడా మేము రద్దు చేస్తున్నాము. ప్రైవేట్ వాళ్ళు ఎవరు కూడా హోర్డింగ్లు నడపడానికి వీల్లేదు. హోర్డింగ్లు నడపాలంటే నా పర్మిషన్ తీసుకోవాలా, అది కూడా టెండర్లలో పీపీపీ మోడల్లో ఇంకో పద్ధతిలో టెండర్లో పార్టిసిపేట్ కావాలా అని చెప్పని ఇక తెలంగాణలో టెండర్లు ఎట్లా నడుస్తున్నాయో చూస్తున్నాం. 100,000 కోట్ల రూపాయల టెండర్లే ఎట్లా దోచుక తింటున్నారో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దీంట్లో కూడా టెండర్ల పేరు మీద ఒక 3-4 కంపెనీలకు లబ్ధి చేకూర్చాలని చెప్పని ఈ అడ్డమైన జీవో పట్టుకొచ్చి దాదాపు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 3000 హోర్డింగ్స్ ను ఏకాఏకి 27 మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాటిని రద్దు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు.